హాయ్ అండి, ఎలా ఉన్నారు? టుడే రెసిపీ వచ్చేసి మెంతెం కూర పప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, 20 నుంచి 25 పచ్చిమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా చింతపండు, ఒక 2 టమాటోలు, 5-6 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా వాటర్. ఎలా చేయాలో చూసుకుందాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసి నీట్గా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. తర్వాత అందులో పసుపు, నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకున్నాను, మీరు నార్మల్గా కూడా వేసుకోవచ్చు కట్ చేసుకొని. తర్వాత మెంతికూర ఆకులు వేసుకోవాలి. తర్వాత 2 టమాటోలు వేసి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే పప్పు అనేది మెదిగిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి పెట్టుకోండి. 3 విజిల్స్ మొత్తం ప్రెషర్ అంతా పోయాక పప్పు అనేది మెదుపుకోండి. పప్పు మెదుపుకోవడానికి ముందు కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా వెల్లుల్లి, ఒక 5-6 వెల్లుల్లి వేసి పప్పు అనేది మెదుపుకోండి. పప్పు మెదుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవడమే. ఇంకా తాలింపు కోసం ఒక బాండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేయించుకోవాలి. తాలింపు వేయించుకున్న తర్వాత పప్పులో వేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ మెంతెం కూర పప్పు ఈజ్ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.